హలో అండి, డాక్టర్ రజనీ ప్రియదర్శిని. మరొక ఇంట్రెస్టింగ్ కేసు. మీ ఏజ్ అమ్మా? 30 అండి. 30 ఇయర్స్. సో ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? సంవత్సరం అయింది. కాకపోతే సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్ లో పిల్లలు లేరు, తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ సెకండ్ మ్యారేజ్ లో పిల్లలు లేరని చెప్పేసి, ఏజ్ పెరిగిపోతా ఉందని చెప్పేసి మన దగ్గరకు వచ్చింది. ఇక్కడ అన్ని తరువుగా ఎవాల్యుయేట్ చేసాము, IVF చేసాము, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. తనకి బయట ప్రెగ్నెన్సీ అవ్వదని చెప్పారంట. అవునా? ఏమన్నారు? బయట అవ్వదు, నీకు ప్రెగ్నెన్సీ అవ్వదు, అండాశయాలు లేవు అన్నారండి. అంతే, ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చారు, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, బీటా ICG కూడా 4000 వచ్చింది. గర్భాశయంలో కూడా కొన్ని మరకలు అవన్నీ ఉండే, కొంచెం తక్కువ సక్సెస్ రేట్ అని చెప్పాను. బట్ అయినా స్టిల్ ఫస్ట్ టైంకి వచ్చింది. తను ఇక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇక్కడే ఉండి ఈ 15 days వరకు ఇక్కడే ఉండి బీటా ICG కోసం. తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తారా మీరు? ఇప్పుడు వెళ్ళనండి. తర్వాత స్కాన్ చేసుకొని చక్కగా అంతా బాగుందా లేదా చూసుకొని వెళ్తారు. ఓకే, ఏమనిపించిందమ్మా నీకు? ఇంత దూరం వచ్చావు కదా, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కరీంనగర్, ఎలా అనిపించింది? బాగుందండి. బాగుంది. చాలా. అనుకున్నావా ప్రెగ్నెన్సీ వస్తుంది? అనుకోలేదండి, కానీ ఇచ్చారండి మీరు. ఇక్కడ అందరూ స్టాఫ్, మేడం, మీరు, మౌనిక మేడం గారు కూడా నా పట్ల అయితే వచ్చి ఆవిడకు వందనాలండి. నిజంగాను కాళ్ళెట్టుకుని దండం పెట్టాలండి. ఆ రోజునైతే నేను చచ్చిపోతాను అన్నానండి. అవ్వకుంటే అదండి నాకు నమ్మకం. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా దూరం నుంచి వచ్చావు. మీకు ఒక గిఫ్ట్ మీ రాజమండ్రికి కదా, మా తరఫు నుంచి ఒక గిఫ్ట్. హ్యాపీ 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 హ్యాపీ. మీ ఆయన రాలేదేంటి? రాలేదు, పనిలో ఉన్నారు. ఫైన్, ఓకే, వస్తారండి మళ్ళీ సార్.